నమస్కారం. హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ డాక్టర్స్ స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. మనం అనుభవించే లైఫ్ స్టైల్ మనకు ఎన్నో అనారోగ్య సమస్యలను తీసుకొస్తున్నాయి. అందులో హెర్నియా మరియు ఫిస్టులా సమస్యలు కూడా ఉన్నాయి. హెర్నియా మరియు ఫిస్టులా సమస్యలకు సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్, ప్రోకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిస్ట్ డాక్టర్ జీవి సోమయాజులు గారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. అంటే హెర్నియా గురించి చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా ఆ సమస్యతో. సో అసలు హెర్నియా అంటే ఏంటి? సో హెర్నియా రావడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయంటారు? హెర్నియా అంటే డెఫినేషన్ ఎలా ఉంటుందంటే అండి, ఒక వెన్ ఎన్ ఆర్గన్ ప్రొట్రూడ్స్ ఫ్రమ్ ఇట్స్ నార్మల్ పోస్ట్ త్రూ అనదర్ ప్లేస్ వయా ఎన్ ఓపెనింగ్. ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది. ఓపెనింగ్లోంచి నార్మల్ పొజిషన్ నుంచి అబ్నార్మల్ పొజిషన్కి వెళ్ళినప్పుడు ప్రొట్రూడ్ అయినప్పుడు దీన్ని హెర్నియా అంటారు. ఉండవలసిన వస్తువు ఉండవలసిన చోట లేకుండా ఇంకో చోటుకు వచ్చింది త్రూ అయిన ఓపెనింగ్, దీన్ని హెర్నియా అంటారు. ఇప్పుడు నా ఏంటంటే మనకి లొకేషన్ ఆఫ్ ది హెర్నియా ఏముంటాయి, ఇక్కడ ఇంగ్యులర్ హెర్నియా ఇస్ ద మోస్ట్ కామన్. 70% హెర్నియాస్ అన్ని ఇంగ్యులర్ రీజన్ అంటే గజ్జిల్లో వస్తుంది. సో అప్పుడు ఏమైంది, కడుపులో ఉండవలసిన ఆర్గన్స్ అన్నీ కూడా లెట్ ఇట్ బి ఒమెంటమ్, లెట్ ఇట్ బి ఇంటెస్టిన్, ఎనీ అదర్ స్ట్రక్చర్ ఆల్సో, సమ్టైమ్స్ యూరినరీ బ్లాడర్, సమ్టైమ్స్ లార్జ్ ఇంటెస్టిన్ కూడా వస్తూ ఉంటుంది. సో ఒక ఓపెనింగ్లోంచి అక్కడ గ్యాప్ తయారై ఉంటుంది. ఈ ఓపెనింగ్లోంచి బయటకు వచ్చేసి ఉంటుంది ఈ ఆర్గన్. దీన్ని హెర్నియా అంటారు. మేడ మీద ఉండవలసిన సీలింగ్ కిందకి వెళ్ళాడిందంటే ఏమవుతుంది, మనకి డిఫికల్టీ అవుతుంది. సో అన్ని చోట్లను. సో అలాగే ఇది కూడా మనకి డిఫికల్ట్ ప్రాబ్లం వస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ హెర్నియా. హెర్నియా ఏంటంటే దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్నియాస్. ఎలాగంటే కాంజెనిటల్ హెర్నియాస్ అంటాం. ఓ పిల్లాడు పుట్టినప్పటికే మనకి 3వ నెలకో 5వ నెలకో మనకి హెర్నియా కనపడింది. ఇది ఏమిటి అంటే ఫార్మేషన్, లోపల కొన్ని స్ట్రక్చర్ క్లోజ్ అయిపోవాలి బై బర్త్. ఇది క్లోజ్ అవ్వకుండా ఓపెన్గా ఉంది, అందులోంచి హెర్నియా వచ్చేసింది. ఎక్కువగా ఇంగ్యూనల్ రీజన్లో వస్తుంది. చాలామంది మీరు చూస్తూ ఉంటారు, చిన్నపిల్లడు పుట్టిన వెంటనే బొడ్డు ఇంత లావుగా ఉంటుంది. మన నాటు వైద్యం, నాటు ఐడియా కాన్సెప్ట్ ప్రకారం ఏంటి, ఒక ₹10 కాయిన్ పెట్టి దాన్ని ప్లాస్టర్ వేసేస్తారు. ఇది మామూలుగా మన అందరి ఇంట్లో అమ్మమ్మలు తాతలు చేసే పద్ధతి. ఈ మధ్యని సైన్స్ అడ్వాన్స్ అయింది కాబట్టి చాలా తక్కువ విలేజెస్లో అవుతూ ఉంటుంది. సో ఇవి కాంజెనిటల్ హెర్నియా తల్లికి ఎఫెక్ట్ అనమాట. బేబీ అంబ్లికల్ ఓపెనింగ్ ఏదైతే ఉందో క్లోజ్ అయిపోవాలి, బర్త్కి పుట్టిన టైంకి క్లోజ్ అయిపోవాలి. ఇది క్లోజ్ అవ్వకుండా ఓపెన్ ఉంది కాబట్టి ఇందులోంచి హెర్నియా వచ్చింది. పేగులు రావచ్చు, ఒమెంటమ్ రావచ్చు. సో అలాగే ఇంగ్యూనల్ హెర్నియాలో కూడా అంతే. ఒమెంటమ్ ఫ్యాట్ వస్తుంది, కొన్నిసార్లు టెస్టిస్ వస్తుంది, కొన్నిసార్లు హెర్నియా ఉండిపోతుంది, అందులో ఇంటెస్టిన్స్ కూడా ఉండిపోతాయి. సో కాంజెనిటల్ హెర్నియా అంటే పుట్టుకతో ఉన్న టైం హెర్నియా అని ఇవి అంటారు. అక్వైర్డ్ హెర్నియాస్ అంటే మనం పెద్ద అయ్యాము, లైఫ్ సైకిల్ ఎలాగైతే ఎన్నో రకాల స్టేజెస్లోకి వెళ్తాము, స్మాల్ బాయ్, చైల్డ్హుడ్, అడల్ట్, ఈ ఓల్డర్ పర్సన్, ఇలా ఏజ్ మనకి పెరిగిన కొద్దీ హెర్నియాస్ రకరకాలు వస్తాయి. వీటిలన్నింటిలో అక్వైర్డ్ హెర్నియాస్ అంటారు. డాక్టర్ గారు, బేసిక్గా హెర్నియా ప్రాబ్లమ్స్తో చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. సో అసలు హెర్నియా అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, ఒకవేళ ఇవి వస్తే ఈ హెర్నియాలో ఎన్ని రకాల హెర్నియా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి? హెర్నియాస్ అంటే అబ్డమినల్ హెర్నియాస్ అంటారు. అబ్డమినల్ హెర్నియాస్ మోస్ట్ కామన్. అయితే దీనికి ఏంటంటే కడుపు లోపల ఇక్కడ బొడ్డు దగ్గర హెర్నియా రావచ్చు. ఈ పైన ఈ బొడ్డు నుంచి మధ్య చోటు లోపల ఎపిగ్యాస్ట్రిక్ రీజన్ అంటాము. ఎపిగ్యాస్ట్రిక్ హెర్నియా అంటే ఇక్కడ కూడా ఒక హెర్నియా వచ్చి అందులో ఫ్యాట్ వచ్చి ఉంటుంది. ఇన్ఫ్రా అంబ్లికల్ హెర్నియా కన్నా కింద, బొడ్డు కన్నా కింద కొన్ని హెర్నియాలు ఉంటాయి. ఇక్కడ లంబర్ హెర్నియాస్ అవి ఉంటాయి. ఇవన్నీ రేర్. ఇంగ్యూనల్ హెర్నియా ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ హెర్నియాస్. ఇది మేల్స్లో 70%, ఫీమేల్లో లెస్ దెన్ 15% to 20% ఉంటుంది. సో అబౌవ్ 70 అంటే 80-85% మేల్స్లో ఉంటుంది, 15 to 20% ఫీమేల్స్లో కనపడుతూ ఉంటుంది. ఇంగ్యూనల్ అంటే గజ్జిల్లో ఇక్కడ డీప్ ఇంగ్యూనల్ రింగ్ అని ఉంటుందండి. అయితే ఆ డీప్ ఇంగ్యూనల్ రింగ్ పుట్టినప్పుడు క్లోజ్ అయిపోతుంది. అది ఇక్కడ ఎప్పుడైతే అది ఓపెన్ ఉంటుందో ట్యూనికా వెజైనలిస్ అంటే దాని ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్ మూసుకుపోయి కొలాప్స్ అయిపోవాలి. ఇక్కడ మనకి ఏమైందంటే కొలాప్స్ అవ్వలేదు, క్లోజ్ అవ్వలేదు. అప్పుడు అందులోంచి ఒమెంటము, ఇంటెస్టిన్ ఇలా బయటకు వస్తూ ఉంటాయి. ఇది ఇంగ్యూనల్ హెర్నియా అంటాం. నెంబర్ 2 ఏంటంటే అంబ్లికల్ హెర్నియా, ఇన్ఫ్రా అంబ్లికల్ హెర్నియా, సూప్రా అంబ్లికల్ హెర్నియా, ఎపిగాస్ట్రిక్ హెర్నియా, లంబర్ హెర్నియాస్, తర్వాత ఇలా రకరకాల కొన్ని ఇంటర్నల్ హెర్నియాస్ అని ఉంటాయి. చాలా వరకు తెలియంది ఏంటంటే బ్రెయిన్లో కూడా హెర్నియా ఉంటుంది. ఇది విన్నారంటే ఆశ్చర్యపోతారు. బ్రెయిన్లో యాక్సిడెంట్ అయ్యాక బ్లడ్ క్లాట్ అయిపోతే హెర్నియేషన్ ఆఫ్ ది మెడిలో ఆబ్లాంగట త్రూ ది ఫొరామెన్ మ్యాగ్నమ్ అంటాం. ఇక్కడ పెద్ద బ్రెయిన్ చిన్న బ్రెయిన్ ఏరియాలోకి వచ్చేసి హెర్నియా అయిందంటే ఇట్స్ ఎ లైఫ్ థ్రెటనింగ్ కాన్. ఎందుకంటే జస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు ద పీపుల్, హెర్నియా క్యాన్ బి సింపుల్ హెర్నియా, ఇట్ క్యాన్ బి వెరీ కాంప్లెక్స్ హెర్నియా ఆల్సో. సో కొన్నిసార్లు మనకు ఆపరేషన్లు అవుతాయి. ఆపరేషన్లు అయినప్పుడు దాని ఆపరేషన్ స్కార్లోంచి హెర్నియాలు వస్తాయి. సో ఈ ఎసెన్షియలీ ఇది టైప్స్ ఆఫ్ హెర్నియాస్ అండి. నౌ యూ కమింగ్ టు ద వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ది హెర్నియా ఎందుకు వస్తున్నాయి అంటే వెరీ సింపుల్ అండి. అబ్డోమిన్లో కామన్ కాబట్టి ఇంట్రా అబ్డోమినల్ ప్రెషర్ పెరిగింది. మనకి ప్రెషర్ పెరిగింది దేని నుంచి పెరుగుతుంది, కడుపులో నీరు పెరిగింది.
నీరు వచ్చేసింది. అప్పుడు ఏమవుతుంది, మనకి లివర్ పాడైపోయిన వాళ్ళు, సిరోసిస్ ఆఫ్ ద లివర్ వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఎక్కువ వచ్చేస్తే లోపల ఆర్గన్స్ అన్ని పుష్ చేస్తూ ఉంటాయి. అప్పటికి కొంతవరకు వీక్ పాయింట్ ఎక్కడ ఉంటుందో ఆ పాయింట్లోంచి హర్నియా వచ్చేస్తుంది. అంబ్లికల్ హర్నియా చాలా కామన్ ఎసైటిస్లో. దీని ఎసైటిస్ అంటాం, నీరు జలోదరం అంటాం మనం తెలుగులో. సో ఇంకోటి ఇంగ్యూనల్ హర్నియాస్ చాలా కామన్గా ఉంటాయి. అండ్ ఈ రెండు కాకుండా కూడా అదర్ ప్లేసెస్లో కూడా హర్నియా వస్తాయి. సో ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరగడం ఫ్లూయిడ్ నుంచి అవ్వచ్చు. నెంబర్ 2, జిమ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇన్అప్రోప్రియేట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ జిమ్. కరెక్ట్గా నేను జిమ్ని అస్సలు డిస్కరేజ్ చేయడం లేదు. జిమ్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. బట్ దీన్ని కరెక్ట్ పద్ధతిలో అండర్ సూపర్విజన్ ఆఫ్ ఏ గైడ్, అండర్ కోచ్ సూపర్విజన్లో మనం కరెక్ట్గా దాని గురించి అన్నీ తెలుసుకున్నాక చేయాలి. తెలియకుండా కరెక్ట్ ఇలాగన్నీ చేసే ఉంటే చాలామంది వచ్చారు నా దగ్గరికి. ఏమిటి అంటే, ఒకటి హర్నియా, ఇలా జిమ్లో చాలా ఎక్కువ బరువు వెయిట్ చేశాను సార్, ఛాంపియన్షిప్ ఉండేది, చాలా విగ్రస్గా ప్రాక్టీస్ చేశాను, ఇక్కడ ఏదో వాచింది సార్ అంటారు. సో ఇక్కడ ప్రెషర్, ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరగడానికి ఇది ఇంకో కారణం. థర్డ్, ఇంట్రా అబ్డామినల్ న్యాచురల్గా లేడీస్లో ఏమొస్తుందంటేనండి, ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రెగ్నెన్సీ వచ్చేసరికి అలా ముందు కొంచెం వీక్ పాయింట్ ఉంటుంది బొడ్డు దగ్గర. అలా ప్రెగ్నెన్సీ 5th month, 7th month, 8th month, 9th month వచ్చేసరికి హర్నియా అంబ్లికల్స్ నుంచి బొడ్డు వచ్చేస్తుంది, బారిపోతుంది. ఇట్ ఈస్ అంబ్లికల్ హర్నియా డ్యూ టు ప్రెగ్నెన్సీ. ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగింది. అప్పుడు చాలామందికి లంగ్స్ బాగా డ్యామేజ్ అయ్యి ఆస్తమా, బ్రాంకైటిస్, ట్యూబర్క్లోసిస్, బ్రాంకియాక్టిసిస్, ఇలా క్రానిక్ లంగ్ డిసీజ్ ఉంటే దగ్గు వస్తుంది. దగ్గు వచ్చినప్పుడు అబ్డామినల్లో ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడు ఈ హర్నియాస్ అన్నీ మనకి బయటపడుతుంటాయి. కాన్స్టిపేషన్, సిమిలర్లీ కాన్స్టిపేషన్ ఉంటుంది. కాన్స్టిపేషన్ కంటిన్యూస్గా కాన్స్టిపేషన్ వస్తుంటే హర్నియా వస్తుంది. ఎలా ఏజ్ ఎక్కువ వచ్చిన వాళ్ళు, 60-70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, ప్రాస్టేట్, ఒంటిల తవలో ప్రాస్టేట్ గ్లాండ్ పెరుగుతుంది. పెరిగితే యూరిన్ ప్రతిసారి ముక్కుతూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. ఈ ప్రెషర్ పెరిగితే మనం ఏం చేయాలంటే వెంటనే డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి వాట్ ఈస్ ద హర్నియా టైప్, నెంబర్ 1. నెంబర్ 2, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ హర్నియా. ఈ రీజన్ మనం ఎలిమినేట్ చేసామంటే ఈ హర్నియా కూడా చాలా వరకు తగ్గుతుందా, లేదంటే ఆపరేషన్ చేసేకైనా సక్సెస్ అవుతుంది. ఎసైటిస్ ఉందనుకోండి, ఎసైటిస్ కరెక్ట్ చేయకుండా హర్నియా ఆపరేషన్ చేసుకుంటే మళ్ళీ రికరెన్స్ వస్తుంది. ఆస్తమా లేకపోతే బ్రాంకైటిస్, ట్యూబర్క్లోసిస్ ఉందనుకోండి, దీన్ని తగ్గించుకొని మనం ఆపరేషన్ చేసుకోవడం. ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్. మనం లావ్ అయిపోయేసరికి ఆ గ్యాప్స్ అన్ని పెద్దవి అయిపోయి ఓవర్ స్ట్రెచింగ్ అవుతుంది. ఒబేసిటీ తగ్గించుకున్నాక మనం హర్నియా చేయాలి. అండర్లయింగ్ కాజెస్ ఇవి అండ్ రీజన్ ఇది. రైట్ డాక్టర్ గారు, అంటే బేసిక్గా హెర్నియా ఎక్కువ మనం ఆడవారిలో చూడొచ్చు అంటారా, లేకపోతే మగవారిలో చూడొచ్చు అంటారా? లైక్ అంటే ఏ వయసు వారిలో కూడా ఇది ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి? కాంజెనిటల్ హర్నియా అన్నాం, పుట్టుక నుంచి హర్నియా వస్తుంది. పుట్టిని 1 నెల, 2 నెలలు, 3వ నెలకి హర్నియా వచ్చేస్తుంది చాలామందికి. ట్యూనికా వెజాలిస్ అనే కార్డ్ అబ్డమిన్ నుంచి కనెక్షన్, టెస్టిస్ దిగడం కోసం ఒక కార్డ్, ఒక శాక్ ఉంటుంది. టెస్టిస్ వచ్చి దింపి వెళ్ళిపోవాలి చుట్టాలు. అత్తారింటికి అమ్మాయిని వెళ్ళి డ్రాప్ చేసాక వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేయాలి. అలాగే మన టెస్టిస్ని ఎప్పుడైతే కిందకి వెళ్ళిందో ఈ శాక్ మూసుకుపోవాలి. ట్యూనికా వెజా అది మూసుకోలేదు, టెస్టిస్ స్క్రోటంలోకి వచ్చింది, ఆ శాక్ మూసుకోలేదు. సో ఈ అబ్డమినల్ వాల్ కనెక్షన్ మనకు ఉండిపోయింది, అందులోంచి హర్నియా వచ్చేస్తుంది. నెంబర్ 1. సో పుట్టుక నుంచి ఉంటుంది. పుట్టుక దాంట్లో ఇంకో వెరీ కామన్ ఈజ్ అంబ్లికల్ హర్నియా. బొడ్డు దగ్గర హర్నియా చాలామంది కనబడుతుంది. కానీ దీనికి ఏమంటామంటే 1.5 years దాకా టైం ఇచ్చేయండి మనం. కన్సిడర్ చిన్న బెల్టో లేదా ప్లాస్టర్ ఏదో పెట్టేసి ఉంచమని చెప్తాము. అది ఆటోమేటిక్గా అదర్ ఆర్గన్స్ అన్నీ గ్రో అయ్యి అడ్జస్ట్ అయ్యేసరికి అది క్లోజ్ అయిపోతుంది 1.5 years దాకా పుట్టుకతో. హౌఎవర్ డాక్టర్కి చూపించి ఆయన పరిరక్షణలో మనం దీన్ని పెండింగ్ చేయొచ్చు, పోస్ట్పోన్ చేయొచ్చు. థర్డ్ ఏంటంటే పుట్టుక నుంచి ఇది అయిపోయింది. సెకండ్ ఏంటంటే మన ఏజ్ అడల్ట్హుడ్లో అలాగ వచ్చిన టైంకి కొంతమందికి వస్తూ ఉంటుంది. అడల్ట్ అయ్యేసరికి చాలామందికి వస్తుందండి. ఎందుకు అంటే ఇక్కడ మన కారణాలు ఏంటి, డిఫరెన్షియల్ గ్రోత్ ఆఫ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద బాడీ. అబ్డమినల్ వాల్ ఒకటి, అబ్డమినల్ మసిల్స్ ఒకటి, ఇక్కడ ఇంగ్యూనల్ లెగమెంట్ ఒకటి, అపెన్యూరోసిస్, ఎక్స్టర్నల్ ఆబ్లిక్, ఇంటర్నల్, ఇవన్నీ డిఫరెన్షియల్ గ్రోత్ ఉంటాయి. అక్కడ అలాగా క్రమేణా బాడీ వాల్ వీక్ అవుతాయి. మన ఏజ్ వచ్చేసరికి సాగింగ్ ఆఫ్ ద అబ్డమిన్, ఒబేసిటీ వచ్చిన వాళ్ళందరికీ సాగ్ అయిపోయి లూజ్ అయిపోతాయి. ఆ లూజ్ అయినప్పుడు ఇది మనకి హర్నియాలు వచ్చేస్తాయి. సో ఏంటంటే ఇలా పెద్దవాళ్ళకి ఇలాగ వస్తాయి. మేల్లో ఇదంతా మోస్ట్ కామన్ కాజ్. సెకండ్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే మనకి ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వచ్చిందంటే 60 years వాళ్ళందరికీ వస్తుంది. అండర్లయింగ్ కాజ్లో మనకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండర్లయింగ్ ఎసైటిస్ వస్తుంది, ట్యూబర్క్లోసిస్, ఇలాంటివన్నీ కూడా డిసీజ్లు వచ్చి లోపల ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిందంటే మనకు వస్తుంది హర్నియా. ఫీమేల్స్లో హర్నియాస్ ఆర్ లెస్ నోన్ ఏంటంటే తక్కువ, 15 to 20% లోపల ఉంటారు, నాట్ అబౌవ్ 30%. వీళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీలో వస్తూ ఉంటాయి, బాడీ వాల్ వీక్నెస్ వస్తూ ఉంటాయి, అండ్ ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్. ఇలాంటి రీజన్స్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ ఒకటి ఇందాక మనం అనుకున్నాం కామన్ కాజెస్ వై హర్నియాస్ హ్యాపెన్ ఇన్ ఫీమేల్స్లో ఒక విచిత్రం ఏంటంటే సెపరేట్ సిచ్యువేషన్, ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మనకు అందరికీ ఇంగ్యూనల్ హర్నియా వస్తుంది. ఇక్కడ అబ్డమినల్ పెల్విస్ ఎక్కువ డయామీటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫీమోరల్ హర్నియా అని చెప్పి ఒక వస్తువు ఉందండి. 1, 2, 3 కెనాల్ గ్యాప్స్ ఉంటాయి. ఫీమోరల్ గ్యాప్లోంచి ఏదైతే వస్తుందో ఫీమోరల్ హర్నియా ఇస్ వెరీ కామన్ ఇన్ ఫీమేల్స్. సో బేసిక్గా మీరు ఎలాంటి చికిత్సను అందిస్తూ ఉంటారు హెర్నియాకు సంబంధించిన సమస్యలకు?
మనం అనుకున్న ప్రకారం ఇందాక మనం డిస్కస్ చేసింది అంటే పిల్లలకి ఎప్పుడైతే కాంజనిటల్ హెర్నియాస్ వస్తే కొంచెం రోజులు వెయిట్ చేయడం 1.5 years దాకా వెయిట్ చేయొచ్చు. హౌవర్ ఒకసారి పీడియాట్రిక్ సర్జన్కో మధ్యలో అయితే జనరల్ సర్జన్కో చూపించుకుంటూ మధ్యలో 3 నెలలు 6 నెలలకు ఒకసారి చూపించి కాంప్లికేషన్స్ రాకుండా మనం జాగ్రత్త పడతాం. యూ కెన్ వెయిట్ ఫర్ 1.5 years జాగ్రత్తగా మనం వెయిట్ చేయొచ్చు. పెద్దవాళ్ళలో ఉందనుకోండి, ఇప్పుడు టైప్ ఆఫ్ హెర్నియా బట్టి హెర్నియా లార్జ్ వచ్చేసి పెద్ద గ్యాప్ వచ్చి స్లోలీ 1 month 2 months 3 monthsలో గ్రో అయిపోతుంది అనుకుంటే దాన్ని ఆపరేషన్ చేయడం ఇంపార్టెంట్. హెర్నియా ఆపరేషన్ ఎప్పుడు చేస్తాం, ఎందుకు చేస్తాం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. ఎప్పుడు చేస్తామంటే హెర్నియా ఇంక్రీజింగ్ ఇన్ సైజ్, అప్పుడు ఏమవుతుందంటే ఏ రోజైనా అబ్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోతుంది. చిన్న గ్యాప్ అండి, ఇందులోంచి ఇంటెస్టిన్ వెళ్తుంది లోపలికి వస్తుంది, ఇంటెస్టిన్ వెళ్తుంది లోపలికి. ఒక రోజు ఇంటెస్టిన్ వెళ్ళింది బయట అడ్డిపోయింది, అడ్డిపోతే దీని ఏమంటాం అబ్స్ట్రక్షన్ అంటాం. అంటే వెనక్కి ఆ ఫుడ్ అందులోంచి ఇంటెస్టిన్లోంచి వెళ్ళటం లేదు. ఒమెంటమ్ వచ్చినప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు, గ్యాంగ్రీన్ అయితే కానీ. బట్ ఇంటెస్టిన్ అయిందంటే ఇది లూమెన్ ఉంటుంది కాబట్టి లోపల గ్యాప్ ఉంటుంది కాబట్టి అందులో ఫుడ్ వెళ్ళదు కాబట్టి మోషన్ రావడం అది లేకుండా అది అడ్డిపోతుంది. ఇంటెస్టిన్ లూప్ ఇలా అడ్డిపోతుంది లోపల. అందుకని ఇది రాకుండా ముందు స్టేజ్లో మనం చేసుకోవాలి. దీని లక్షణం ఏంటి, హెర్నియా ఉంది, పడుకుంటాను లోపలికి వెళ్ళిపోతుంది, నడుస్తాను ఎక్కువ అవుతుంది, తోసుకుంటాను వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు పేషెంట్ వస్తారు తోస్తే కూడా ఈ మధ్యన వెళ్ళటం లేదు సార్ అంటారు. ఇది ఫస్ట్ ఇండికేషన్. సెకండ్ ఏమంటారంటే సార్ హెర్నియా వచ్చి దగ్గు ఎక్కువయ్యి మెట్లు ఎక్కి కూర్చుని లేచి నేల మీద ఇలాంటివి చేస్తే అది నొప్పి ఎక్కువ వస్తుంది సార్, నొప్పి వస్తుంది సార్ అంట. ది ఆన్సెట్ ఆఫ్ పెయిన్ ఈజ్ అ డెఫినెట్ ఇండికేషన్ ఫర్ సర్జరీ. నొప్పి మనకి ఎప్పుడైతే మొదలైందో మనం ఇంకా లేట్ చేసి పరిస్థితి లేదు. హౌఎవర్ మనకి ఇంకోటి ఇంటెస్టిన్ అయినా కూడా కొంతమంది విలేజ్ వాళ్ళు ఉంటారు, లేకపోతే హెవీ వర్క్ చేసుకుంటారు, రకరకాల పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టని వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ క్లూ ఏంటంటే సివియర్ పెయిన్ తగ్గటం లేదు, వామిటింగ్ మొదలైంది. ఈ హెర్నియా వచ్చింది, నొప్పి వచ్చింది, వామిటింగ్ మొదలైందంటే ఇట్స్ ఆల్రెడీ అన్ ఎమర్జెన్సీ. అప్పటికే ఎమర్జెన్సీ అయిపోయింది, అంటే అబ్స్ట్రక్షన్ కూడా తయారైపోయింది. దాని తర్వాత స్టేజ్ ఏంటంటే స్ట్రాంగులేషన్, అంటే కుళ్ళిపోయి దాంట్లో బ్లడ్ సప్లై ఆగిపోతుంది, చోక్ అయిపోతుంది దాని బ్లడ్ సప్లై హెర్నియాకి. అలాంటప్పుడు అయితే అది బర్స్ట్ అయిపోతుంది. ఇట్స్ ఎ వెరీ సివియర్ కాంప్లికేషన్, ఆల్సో లైఫ్ థ్రెటనింగ్. ఎంత అరగంట మనకి ఇంపార్టెంట్ అలాంటి టైంలో. సో ఈ ఇండికేషన్స్లో మన హెర్నియా ఆపరేషన్ చేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, మన హెర్నియా ఆపరేషన్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే డిపెండింగ్ అంత టైప్. ఇదివరకు అంట ఓపెన్ ఆపరేషన్స్ చేసేవాళ్ళమి. ఇట్ ఈస్ ఎకనామికల్ నో డౌట్. బట్ దెన్ ఏంటంటే మనం 1 week హాస్పిటల్లో ఉండాలి, 1 week తర్వాత కుట్లు తీస్తాం, 2 నుంచి 3 నెలల దాకా సైకిల్ తొక్కకూడదు, బరువు పని చేయకూడదు, ఇలా రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. కాబట్టి నౌ లైఫ్ స్టైల్ ఇస్ వెరీ ఫాస్ట్ థ్యాంక్స్ టు ద కంప్యూటర్ ఏజ్. కంప్యూటర్ యుగం వచ్చినప్పటి నుంచి, జెట్లు రాకెట్లు వచ్చినప్పటి నుంచి ఎవ్రీథింగ్ వీ వాంట్ ఇన్ ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ సర్జరీ. సో ఇప్పుడు ఇలాగ అయిపోయింది, ద హోల్ లైఫ్ ఈజ్ ఫాస్ట్. ఐ డోంట్ నో వై వీఆర్ ఫాస్ట్, బట్ దెన్ వీఆర్ ఫాస్ట్. అయితే ఇప్పుడు ఏంటైందంటే దానికి సర్జరీ కావాలంటే లాప్రోస్కోపీలో వెళ్ళాం. అంబ్లికల్ హెర్నియా ఉంది, ఇక్కడ 2 openings పెట్టాం, అందులోంచి లోపలికి వెళ్ళాం. వీడియో టెలిస్కోప్ ఉంటుంది, టీవీలో చూస్తూ ఉంటాము. ఇంకో దాంట్లోంచి పట్టుకుని హెర్నియా గ్యాప్ దాంట్లో ఇంటెస్టిన్స్ ఏమున్నాయో లేకపోతే ఒమెంటమ్ తీసేస్తాము, ఆ గ్యాప్నేమో క్లోజ్ చేసేస్తాం. ఇంట్రా కార్పోరియల్ ఆర్ ఎక్స్ట్రా కార్పోరియల్ స్టిచెస్ ఉంటాయి, వేసేస్తాము. ఆ గ్యాప్ మళ్ళీ గ్యాప్ ఉంది కుట్టేసాము, దాని మీద మెష్ వేసేసాము. ఇంపోర్టెడ్ ప్రొలీన్ బైలేయర్డ్ మెష్, చాలా వండర్ఫుల్ మెష్లు ఉన్నాయండి. 1 layer 2 layers అబ్జర్వ్ అయిపోతుంది, 2 layers ఉండిపోతాయి దాంట్లో. అప్పుడు ఏమవుతుందంటే దానికి ఎప్పుడు కావాల్సిందంతా బాడీలో అబ్జర్వ్ అయిపోతుంది దగ్గర. సో ఈ ఇంటెస్టిన్స్ అవి వెళ్ళి అడిషన్స్, కాంప్లికేషన్స్, ఫ్యూచర్ కాంప్లికేషన్స్ లేకుండా బైలేయర్డ్ మెష్ అని ఉంది, అది పెడతాము. దానికి కూడా ఇప్పుడు ఏం చేస్తామంటే కుట్లో వేసి వారు ఇదివరకు ఐ హోల్డ్ ద వరల్డ్ రికార్డ్ ఫర్ ది ఫాస్టెస్ట్ లాప్రోస్కోపిక్ అంబ్లికల్ హెర్నియా సర్జరీ. 6 minutes 28 seconds నా వరల్డ్ రికార్డ్ అండి. అంటే వై ఐఎమ్ టెలింగ్ ఇట్ ఈస్ ఫాస్ట్ 10 minutes to 6 minutes కాదు, ఐఎమ్ నాట్ రన్నింగ్ ఎన్ ఒలింపిక్ రేస్, అది కాదు. బట్ రియల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దిస్ యువర్ స్పీడ్ కెన్ బి 1 factor విచ్ కెన్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ద పేషెంట్, ఫేట్ ఆఫ్ ద సర్జరీ, అవుట్కమ్ ఆఫ్ ద సర్జరీ, ఈ మూడిట్లని. అయితే ఇప్పుడు మెష్ వేస్తాం. దానికి కూడా ఇప్పుడు ఏమొచ్చాయంటే ట్యాకర్స్ వచ్చేసాయి, ప్లాటినం ట్యాకర్స్ తయారు చేసి వాళ్ళకి ఫిక్స్ చేసేస్తాము. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ వచ్చాయి అంటే బయోడిగ్రేడబుల్ ట్యాకర్స్తో ఆ మెషిన్ అంతా ఆ వాల్కి హోల్డ్ చేసేస్తాం. హెర్నియా మీద ఉంది, మనం ఇలా వెళ్తున్నాం, అలా చూసుకుంటూ ఆపరేషన్ చేయాలి. సో ఎక్విప్మెంట్తో, మిషన్తో చేయడం, డాక్టరు, సర్జరీ, లాప్రోస్కోపీ, ఇట్ ఈస్ అ వెరీ ఛాలెంజింగ్ ఆపరేషన్. దేర్ ఆర్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ సర్జన్స్ అండ్ డెఫినెట్లీ ఐ హ్యాపెన్ టు బి ద లీడర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్, మోస్ట్ ఆఫ్ దెమ్. సో అలాగా హెర్నియా మనం చేస్తాం. సేమ్ వే అంబ్లికల్ హెర్నియా, ఎపిగాస్ట్రిక్ హెర్నియా, ఇన్ఫ్రా అంబ్లికల్ హెర్నియా, ఇవన్నిటిని కూడా ఈ టెక్నిక్లోనే చేసేస్తాం. ఇప్పుడు ఏదైతే మనకి ఇన్సిషనల్ హెర్నియా అంటే ఏదైనా ఆపరేషన్ జరిగింది, గర్భసంచి ఆపరేషన్, హెర్నియా ఎక్కడైతే అల్సర్ ఆపరేషన్ ఏదో జరిగింది, దాంట్లో కుట్లు లూజ్ అయిపోయి గ్యాప్ అయిపోయింది. దాంట్లో కూడా ఇలాగే అక్కడ మటుకు సాధారణంగా అడిషన్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఇంటెస్టిన్స్ వెళ్ళి అంటుకుని ఉంటాయి. మన కర్టెన్ చూడండి, కర్టెన్ ఆ వైర్కి వెళ్ళి అంటుకుని ఉంటుంది, అలా ఇంటెస్టిన్స్ వెళ్ళి అంటుకుని ఉంటాయి. వాటిలో ఒకదాన్ని తీస్తాము. ఇంటెస్టిన్స్ అంటుకుని ఉన్నప్పుడు కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా మనం తీయాలి, దాన్ని డ్యామేజ్ చేయకుండాను. అప్పుడు ఆ గ్యాప్ని మనం క్లోజ్ చేస్తాం, అక్కడ కూడా మెష్ వేస్తాం.
ఇంగ్యూనల్ హర్నియాలో కూడా వన్ సైడ్ అయినా టూ సైడ్ అయినా బయలాటరల్ ఉంటే కూడా పెద్ద మెష్ వేసేసి బయలాటరల్ ఇంగ్యూనల్ హర్నియా మెష్ వేసేస్తాం. నౌ లెటర్స్ కమ్ టు ద ఇంపార్టెంట్ పాయింట్. ఏమిటి అంటే ఈ హర్నియా లాప్రోస్కోపీ ఇన్ని మనం మాట్లాడుతున్నాం, మెష్ అంటున్నాం, ట్యాకర్ అంటున్నాం. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ టు ద పీపుల్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే యువర్ డౌన్ టైమ్ ఈజ్ లెస్. మన కార్ రిపేర్ అయిందంటే మనం వాడి దగ్గర తీసుకెళ్తాం, 15 నిమిషాల్లో రిపేర్ అయిపోతుందా అని అడుగుతాం. సేమ్ వే మన బాడీ వచ్చింది, డౌన్ అయ్యాం, మనం పని చేసుకోవాలి, మన రకరకాల బిజినెస్లు ఉన్నాయి, రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి, రకరకాల పనులు ఉన్నాయి మనకి. వీటితో ఏం చేస్తామంటే ఇవాళ ఆపరేషన్ చేసాము 24 అవర్స్లో డిశ్చార్జ్. ఇట్ బికమ్ ఏ డే కేర్ సర్జరీ. డే కేర్ సర్జరీ అంటే 12 to 18 అవర్స్ మ్యాక్సిమం 24 అవర్స్లో పేషెంట్ ఈజ్ డిశ్చార్జ్ బ్యాక్ టు ద వర్క్. అంటే వాళ్ళకి పెయిన్ ఉండదు. స్కార్ కోసి ఇంత పెద్ద కోత కోసి చేసామంటే నొప్పి 3 రోజులు 5 రోజులు 7 రోజుల దాకా ఉంటారు. 10 రోజులు 12 రోజులు కుట్లు తీస్తాము. 3 నెలల దాకా పని చేయకూడదు, బరువు ఎత్తకూడదు అంటాం. సో దేర్ యాక్టివిటీ లైఫ్ స్టైల్ ఈజ్ రిస్ట్రెయింట్. ఇక్కడ అలాంటిది ఏం లేదు. 2 హోల్స్ 3 హోల్స్ పెడతాం, దాంట్లో హర్నియా పెట్టేసాం. ఇట్ ఈస్ ఎ పెయిన్లెస్ ప్రాసెస్. పెరిటోనియం కవర్ కూడా చేసేస్తాం కాబట్టి కడుపు లోపల ఎక్కడ ప్రొట్రూడ్ అవుతూ ఉండదు. పెయిన్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. పేషెంట్ 6 to 8 అవర్స్ లోపలనే పాలు కాఫీ టీ తాగుతారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు. 18 అవర్స్ to 24 అవర్స్లో డిశ్చార్జ్ అయిపోతారు. సో దిస్ ఈస్ ద గ్రేట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ లాప్రోస్కోపీ సర్జరీ. రైట్ డాక్టర్ గారు. సో హెర్నియా మనం తీసుకునే ఫుడ్ని బట్టి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఇట్స్ అన్ ఇండైరెక్ట్ కాజ్ అండి. మనం ఏదో ఫుడ్ తిన్నాం హర్నియా వచ్చింది అలా కాదు. మనం ఫుడ్ తిన్నాము, దాని నుంచి ఏంటంటే కాన్స్టిపేషన్ తయారైంది, క్రానిక్ కాన్స్టిపేషన్ అయిపోయింది. క్రానిక్ అంటే రెగ్యులర్లీ 1 month 2 months 3 months 1 year నాకు దొడ్డికే రాదు, దొడ్డికి వెళ్ళాలి, కూర్చోవాలి, ముక్కాలి. వెన్ యూర్ టాయిలెట్ ఈజ్ యూ హ్యావ్ టు ఫైట్ ఇన్ ద టాయిలెట్లో వెళ్ళి మనం యుద్ధం చేస్తున్నాం, పోరాడుతున్నాం అనమాట. సైలెంట్ అంటే మౌన పోరాటం మనం ఎప్పుడైతే టాయిలెట్లో చేస్తామో దట్ ఈస్ కాల్డ్ కాన్స్టిపేషన్. చాలామంది నేను చూసాను న్యూస్ పేపర్ కూడా పట్టుకుని వెళ్తారు టాయిలెట్లో చదువుకుందుకు. కొంతమంది ఏమో ఇవన్నీ స్పీకర్లు పెట్టుకుని వెళ్తారు. నో, ప్లీజ్ డోంట్ క్యారీ ఆల్ దట్. యూ డోంట్ నో ఎంత టైం పట్టిందో టాయిలెట్లో కూడా మనకి తెలియదు. సో ఇలా కాన్స్టిపేషన్ వచ్చిందంటే రోజు మనం ముక్కుతూ ఉంటే ఆల్రెడీ వీక్ ఉన్న పాయింట్ డెఫినెట్లీ ఇట్ బికమ్స్ ఇంటూ హర్నియా. అస్సలు లేదనుకుంటే అవ్వడం తక్కువ, బట్ కొంచెం వీక్ స్పాట్ ఆల్రెడీ ఉంది, 2 years 5 yearsగా అవుతుందంటే ఇప్పుడు వెంటనే హర్నియాగా అయిపోతుంది. సో ఇండైరెక్ట్లీ ఫుడ్ మే లీడ్ టు కాన్స్టిపేషన్ కెన్ డెఫినెట్లీ ఈజ్ అన్ అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఫర్ హర్నియా. బేసిక్గా సర్జరీ అంటేనే చాలా మంది భయపడుతుంటారు కదా డాక్టర్ గారు. అంటే సర్జరీ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా ఏంటి అని, మరి దాని గురించి చెప్తారా? సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి, లేదా అసలుకే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా ఈ సర్జరీ తర్వాత? వెరీ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అండి. నవ్ డేస్ ఎక్కడో ఒక లెర్నింగ్ కర్వ్ అంటాము. నేను కొత్త సర్జన్, నేను ఇవాళ 2-3 నెలలు వెళ్ళి ట్రైనింగ్ అయ్యి వచ్చాను. 1 year 1.5 year దాకా మనకి లెర్నింగ్ కర్వ్ అంటాం. ఓ డ్రైవర్ కార్ నడుపుతున్నప్పుడు యాక్సిడెంట్ చేస్తాడు, ఓ ట్రైన్ డ్రైవర్ కూడా చేస్తాడు, ప్లేన్ డ్రైవర్ కూడా గుద్దిస్తాడు. సో అలాగే సర్జన్ కూడా ఎప్పుడైతే నేర్చుకుంటారో లెర్నింగ్ కర్వ్ పీరియడ్లో కొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఆ హర్నియా మెష్ అయింది, మెష్ సరిగ్గా కూర్చోలేదు, గ్యాప్ క్లోజ్ అవ్వలేదు, లేకపోతే మళ్ళీ ఆ మెష్ ఊడిపోయింది, ఇలాంటి చిన్న కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ నవ్ డేస్ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్. వీ హ్యావ్ ఎ యంగ్ గ్రూప్ ఆఫ్ సర్జన్స్ హూ ఆర్ వెరీ స్మార్ట్, యాక్టివ్ అండ్ డైనమిక్. సో ద లెర్నింగ్ కర్వ్ ఇస్ కమ్ డౌన్ టు వెరీ షార్ట్ టైం. బట్ ఈ కర్వ్లో అవుతూ ఉంటాయి. ఇది కాకుండా కాంప్లికేషన్ అవ్వాలంటే ఏమవుతాయి, ఇంటెస్టిన్స్ వెళ్ళిపోయి బాగా అంతా అంటుపోయి ఉంటాయి. వీ ట్రై టు రిమూవ్ ఆల్ దట్. ఆ టైంలో కొన్ని కాంప్లికేషన్స్ అవుతూ ఉంటాయి. హర్నియా రికరెన్స్ ఆఫ్టర్ లాప్రోస్కోపీ సర్జరీ ఈజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. డెఫినెట్లీ 1 to 2% ఉంటుంది, లేదని మనం చెప్పకూడదు. పేషెంట్ మేము ఆపరేషన్ చేయడమే కాకుండా ఇంటికి వెళ్ళి పేషెంట్ ఏం చేసుకున్నాడు వాళ్ళ ఒళ్ళుతో, అది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. రెండింటిని బ్యాలెన్స్ చేస్తే దెర్ ఈజ్ ఎ లిటిల్ రిస్క్, స్మాల్ రిస్క్, బట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఈ ప్రెగ్నెన్సీ ఎక్కువ వచ్చే వారిలో కూడా హెర్నియా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఇప్పుడు ఏంటంటే లేడీస్లో ఏంటంటే ఈ మధ్యకాలంలో మా అమ్మమ్మ గారికి 7 పిల్లలు ఉండేవారు, మా అమ్మగారికి 3 పిల్లలు ఉండేవారు, మా ఆవిడకి 1 పిల్ల. సో ఏమైందంటే ఇప్పుడు నౌ పీపుల్ రిపీటెడ్ ప్రెగ్నెన్సీ తగ్గిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, ప్రెగ్నెన్సీ అయినప్పుడు స్ట్రెచ్చింగ్, మళ్ళీ వెనక్కి రావడం, స్ట్రెచ్చింగ్. అప్పుడు ఏమవుతుందంటే హర్నియా ఆఫ్ ద లీనియా ఆల్బా కింద ఉంటుంది, మధ్యలోను రెక్టస్, ఇన్ఫీరియర్ రెక్టస్, ఆ గ్యాప్ ఎక్కువైపోతుంటుంది, వీక్ అయిపోతుంది. అంబ్లికస్ దగ్గర కొన్ని హర్నియాలు వస్తుంటాయి, ఇంగ్యూనల్ హర్నియాస్ కూడా వస్తుంటాయి. మనం ప్రెషర్ ఆన్ ఆఫ్. ఐ వుడ్ ఫీల్ దట్ ఇఫ్ ఐ వాంట్ టు స్పీక్ ఫర్ ద ఉమెన్స్ లిబరేషన్ గురించి మాట్లాడితే ఇట్ ఈస్ ఏ ఇన్జస్టిస్ వీఆర్ డూయింగ్ టు ద ఉమెన్ బై గోయింగ్ ఫర్ రిపీటెడ్ ప్రెగ్నెన్సీ unless there is a very specific reason for growing. 1-2 పిల్లలు ఈ మధ్యని ఇండియాలో అదే ప్యాటర్న్ అవుతున్నాం. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ కాజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి ఈరోజు డాక్టర్స్ స్పెషల్ ప్రోగ్రామ్ మన HMTV హెల్త్ ప్లస్లో. సో డాక్టర్ గారు హెర్నియా పట్ల ఎంతో అవగాహనతో కలుగజేసిన డాక్టర్ సోమయాజులు గారికి ధన్యవాదాలు చెప్తూ మరో ఎపిసోడ్తో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ HMTV హెల్త్ ప్లస్ ఆరోగ్య సంజీవిని.